హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా ఈవినింగ్ మినీ వ్లాగ్ చూపిస్తాను చూసేయండి. ఇంకా డైలీ రంజాన్ సీజన్‌లో ఇంకా డైలీ మా మేడం వాళ్ళ తమ్ముడిల్లు మా దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా వెళ్ళి డైలీ ఇయ్యాలన్నమాట వాళ్ళకి. ఫుతురు టైంకి పట్టుకెళ్ళి ఇయ్యాలి. వీళ్ళు మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉంటారు కదా! ఈవినింగ్ 6, 10కి తింటారు. ఇంకా వెళ్తుంటే నాకు రెయిన్బో కనిపించింది. నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా? నేను రెయిన్బోని చాలా సార్లు చూసాను గానీ, ఇంత క్లియర్‌గా ఇదే ఫస్ట్ టైం చూడడం. బట్ యాహ్! నచ్చింది చాలా. వీడియో కూడా తీశాను. ఇంకా మా మేడం వాళ్ళ తమ్ముడు మా ఇంటికి కొంచెం దూరం మాట. ఇంకా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు కూడా రిటర్న్ ఇచ్చారు. అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ ఇల్లు చూసారా ఎంత బాగుందో! నాకు నిజంగా ఈ ఇల్లుని చూసిన ప్రతిసారి మా ఇల్లు గుర్తుకొస్తదనమాట. ఎందుకంటే కొంచెం మా ఇల్లు కూడా సేమ్ కలర్ ఉంటదనమాట. ఎప్పుడు వెళ్ళిపోతానా ఏంటా అని గుర్తుకొస్తూ ఉంటుంది మా ఇల్లు. ఇంకా అన్నయ్య కనిపిస్తాడేమో అని చూసాను. అన్నయ్య కనిపించలేదు కానీ మెసేజ్ పెట్టాను ఈవినింగ్ ఫుడ్ ఇస్తాను బయటకి రాని అని. ఇంక ఈవినింగ్ ఫుడ్ ఇయ్యాలన్నమాట. ఇంకా మా మేడం వాళ్ళ తమ్ముడోళ్ళు కూడా స్నాక్స్ ఇచ్చారు. ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోతున్నానమాట. ఈ సందులోనే మా ఇల్లు. ఇంక ఈవినింగ్ ఇంటికొచ్చాక ఇంకా పనులన్నీ చేసేసుకొని ఇంక మేము కూడా ఫుతూరు స్నాక్స్ ఇచ్చారు. అవి తినేసాము. ఇంక ఈరోజు నైటు 12, 10కి తిన్నాం అసలు అన్నం మేము. నిజంగా ఇక్కడికొచ్చాక అసలు మిడ్‌నైట్ తింటున్నాను అన్నం. ఇంకేం చేత్తాం తప్పదు. ఇంకా ఈరోజు మేము మాకు కర్రీ ఏం చేసుకోలేదు. వాళ్ళకి చేసినయి మేము తిన్నాం. ఎందుకంటే పని బాగా ఎక్కువైపోయింది ఈరోజు. ఇంక అందుకే స్కిప్ చేసేసామన్నమాట. వీళ్ళకి చేసిందే ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి మరి తిన్నాం. ఇంకేం చేత్తాం అత్తకి చెప్తున్నాను. నాకు నచ్చలేదు అత్త అంటే, అత్త సర్లే రేపు ఏదో ఒకటి చేస్తాను. ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోయి తినే అనేసి చెప్తుందన్నమాట నాకు. ఇంక రేపు ఏదో ఒకటి చేస్తది. ఇంకా అలా జరిగిందన్నమాట ఈరోజు. నాకు చాలామంది ఇన్బాక్స్‌లో మెసేజ్ పెడుతున్నారు. అక్క అక్కడ ఎలా ఉందని. నిజంగా నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అత్త రేపు సమోసా చేయడానికి చికెన్ కర్రీ చేసింది. అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడానికి బాక్స్‌లో పెట్టానమాట. ఇంకా అలా జరిగిందన్నమాట. కర్రీ ఎలా ఉంది అని టేస్ట్ చేశాను. బాగుంది. చాలా బాగుంది. అత్త చేసేది ఏదైనా సూపర్ హైలైట్ అవుతుందన్నమాట. చాలా బాగా చేసింది. ఇంకా మేడం వాళ్ళు ఫిష్ తీసుకొచ్చారు. అత్త చూసారా ఎంత బిజీగా సదిరేత్తుందో. ఏకంగా ఆస్తి పంపకాలు పంచినట్టు పంచుతుంది. ఇంకా అలా జరిగింది ఈరోజు. ఈరోజు రూమ్‌కెళ్ళేసరికి